మావోయిస్టుల ఉనికి లేకుండా చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఆపరేషన్ కగార్లో భాగంగా కర్రెగుట్టలను పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంటోంది. ఇప్పటికే ములుగు జిల్లా వాజేడు మండలంలోని మారుమూల అటవీ ప్రాంతమైన మురుమూరులో సిఆర్పీఎఫ్ బెటాలియన్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసింది. నవంబర్ 25న దక్షిణ విభాగం ఐజీ విక్రమ్ ప్రారంభించారు. ఆ తర్వాత మురుమూరు బేస్ క్యాంపు నుంచి వెంకటాపురం మండలంలోని పామునూరు గుట్టలకు 10 కిలోమీటర్ల రహదారి నిర్మాణాన్ని చేపడుతున్నారు. దీన్ని తెలంగాణ గ్రేహౌండ్స్ అడిషనల్ ఐజీ అనిల్ కుమార్ ప్రారంభించారు. కేవలం నెల రోజుల్లోనే రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసేలా పనుల్ని వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. మురుమూరు సిఆర్పీఎఫ్ బేస్ క్యాంపు నుంచి ఎత్తైన కొండలు గుట్టలను చదును చేసేందుకు భారీ యంత్రాలను తరలించారు. హైదరాబాద్కు చెందిన ఓ ప్రముఖ కంపెనీకి కాంట్రాక్టు పనుల్ని అప్పగించినట్లు సమాచారం. పామునూరు గుట్టలకు రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత కర్రెగుట్టలకు మరో 25 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కర్రెగుట్టల వరకు మరో 3 బేస్ క్యాంపుల్ని సిఆర్పీఎఫ్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కర్రెగుట్టల్ని టూరిస్ట్ హబ్గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో సిఆర్పీఎఫ్ బేస్ క్యాంపుల ఏర్పాటు చర్చనీయాంశమైంది.